మీ నాన్నగారి శత జయంతి సందర్భంగా గాంధీ క్షేత్రం అనేది ఒకటి నిర్మించారు. అలాగే గాంధీ క్షేత్రం అనేటువంటి ఒక పత్రికను కూడా మీరు స్థాపించి నడిపేరుకున్నాడు. ఎందుకు ఇంతలా మీలో ఈ గాంధీ తత్వం అనేది ఎందుకు ఇంతలా బలంగా, ప్రబలంగా ఉంది? అంటే మా నాన్నగారు గాంధీవాది. అని 1960లో గాంధీ శత జయంతి జరిగినప్పుడు ఆయన ఈ గాంధీ క్షేత్ర స్థాపన జరిగారు. దాంట్లో మొట్టమొదటిగా ఒక గ్రంథాలయంతో ప్రారంభమైంది. ఆ గ్రంథాలయ నిర్వహణ నేను చూసేవాడిని. ఆ గ్రంథాలయాలు అన్నీ కూడా గాంధీ గారి తత్వాన్ని ప్రబోధించే పుస్తకాలు ఉండేవి. అంచేత అవన్నీ నేను చదువుతూ ఉండేవాడిని. ఆ రకంగా గాంధీ తత్వాన్ని కొంత అలవర్చుకోవటం జరిగింది. దాంతోపాటు ఎందరో మహానుభావులు గాంధీ గారి కోడళ్ళు నిర్మలా రామదాస్ గాంధీ, అలాగే మనవడు కను గాంధీ, మనవరాలు ఆబా గాంధీ, అలా మొన్నటి వరకు కూడా బతికున్న వాళ్ళు ఎవరైనా మనవరాళ్ళు కానీ మనవాళ్ళు కానీ మా గాంధీ క్షేత్రానికి రావటం, వాళ్ళందరినీ మనం ప్రజలకి పరిచయం చేసి వాళ్ళ మాటలు వినిపించడం జరుగుతూ వచ్చేది. దాంతోపాటు నా అదృష్టం అంటే గొప్ప గొప్ప వాళ్ళు ఆచార్య రంగ గారు, ప్రభాకర్జీ, తల్లాపూడి ప్రకాష్ రెడ్డి గారు, కోదాటి నారాయణరావు గారు, ఎంఎస్ రాజలింగం గారు, ఇలాంటి ఎవరైతే గాంధీవాదులు ఉన్నారో నిస్వార్థంగా సమాజం కోసం పాటుపడ్డవాళ్ళు, వాళ్ళందరితో కూడా ప్రత్యక్ష పరిచయాలు కాకుండా వాళ్ళందరితో కూడా 77 ఉప్పిన సమయంలో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలాగే రామకృష్ణ మిషన్తో కలిసి పనిచేసే అవకాశం, అనేక క్రైస్తవ సంస్థలతో కలిసి పనిచేసే అవకాశం కలిగింది. వాళ్ళ ద్వారా ఇవాళ ఎంతో కొంత సేవా దృష్టి, ఎలాగ సమాజాన్ని కొంచెం అర్థం చేసుకునే పరిస్థితులు కలిగాయని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. అయితే ఈ గాంధీ క్షేత్రం ఆనాడు కొంచెం వైభవపేతంగా ఉన్న విషయం మాత్రం వాస్తవం. ఎందుకంటే 77 ఉప్పెన్లో గాంధీ క్షేత్రం ప్రధానమైన పాత్ర నిర్వర్తించింది. ఎందుకంటే జాతీయ అంతర్జాతీయ సేవా సంస్థలకి ఇది ఒక కేంద్రంగా పనిచేసింది. దానికి ఆ సందర్భంగా గాంధీ క్షేత్రానికి ప్రభాకర్జీ గారు అధ్యక్షులుగా ఉండేవారు. ఆ తర్వాత లవణం గారు, హేమలత లవణ గారు, ఇప్పుడు గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు ఆర్ఎస్ఎస్లో తరఫున నాయకుడు ఉండేవారు. అలాగే ఫాదర్ అమలరాజు గారని, వీళ్ళందరూ ఒక కార్యవర్గంగా ఏర్పడి వచ్చిన వాళ్ళందరినీ కూడా సామాన్యం చేసేవారు. అంటే అప్పుడు రాజకీయాలకు అతీతంగా ఈ సేవా సంస్థలన్నింటినీ కూడా సమకూర్చి మా నాన్నగారు అందరినీ ఎక్కడ ఏ సహాయం జరగాలి, ఎక్కడ ఏ పునర్నిర్మాణం జరగాలి, వచ్చిన సంస్థలు ఏ విధంగా ఇక్కడ వాళ్ళ సహకారం అందించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా వాళ్ళు చేసి ఆ రోజున మళ్ళా కొద్ది కాలంలోనే దివ్యసీమ మళ్ళీ దివ్యసీమగా మారింది. ఎందుకంటే అంత పెద్ద విపత్తు వచ్చి దాదాపు 10,000 మంది చనిపోయి కొన్ని ఊళ్ళు కొట్టుకుపోయిన తర్వాత ప్రపంచంలోనే మళ్ళీ ఏడాది తిరిగేప్పటికి గొప్ప పునర్నిర్మాణం, పునర్జీవనం జరిగింది ఇంకెక్కడ కూడా లేదు. దానికి అందరూ సహకరించారు, ఒకళ్ళని కాదు. వాళ్ళందరూ అంత ఇందిరాగాంధీ గారు వచ్చారు, సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చారు, ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ వచ్చింది, అలాగే మదర్ తెరిసా, రానంటూ ఎవరు లేరు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ రావడం అక్కడ గాంధీ క్షేత్రానికి వచ్చేవాళ్ళు. ఆ రకంగా గాంధీ క్షేత్రం ఆ రోజున జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిలబడింది. అనేక విద్యా సంస్థలను కూడా అప్పుడు నెలకొల్పి మనం నడిపించడం జరిగింది. ప్రత్యేకించి మత్స్య పారిశ్రామికులకు ఆశ్రమ పాఠశాల ఇక్కడే ఉండేది. ఆ తర్వాత దానికి బనాలు కట్టిన తర్వాత వేరే చోట తరలించాం. అలాగే బీఈడీ కాలేజ్ ఉండేది మొన్నటి వరకు. ఇలానే అనేక కాలేజ్, హిందీ ప్రచారక విద్యాలయం ఉండేది. ఆ రకంగా చాలామందిని ఉపాధ్యాయులుగా తయారు చేయడంలో గాంధీ క్షేత్రం ప్రధాన పాత్ర వహించింది. దాంతోపాటు సంఘ సంస్కరణ దృష్టితో కూడా అనేక కార్యక్రమాలు చేసాం. దాంట్లో ఈ ఉప్పుల్లో చాలామంది భర్తలను కోల్పోయారు, భార్యలను కోల్పోయారు. వాళ్ళందరికీ కొన్ని వందల మందికి పునర్వివాహాలు గాంధీ క్షేత్రంలో చేయడం జరిగింది. ఆ రకంగా అనేక కార్యక్రమాలు గాంధీ క్షేత్రం ద్వారా చేసాం. అనేక మహాసభలు జరిగాయి. దక్షిణ భారత నిర్మాణ కార్తీల మహాసభలు, కృష్ణ ఆర్యాల రచితల మహాసభలు, మన మధ్య ఆంధ్రప్రదేశ్ చారిత్రక మహాసభలు, ఇలా చాలా జరుగుతూనే వస్తున్నాయి. ఆ రకంగా వివిధ కోణాల్లో గాంధీ క్షేత్రం ఒక సుస్థిరమైన సేవా క్షేత్రంగా దాన్ని మలచడం జరిగింది. అదే సమయంలో నాకు చిన్నప్పటి నుంచి పత్రిక నడపాలన్న ఆలోచన ఉండేది. ఆ ఆలోచనతో గాంధీ క్షేత్రం మాసపత్రిక ఒకటి 12 సంవత్సరాల పాటు నడిపాం. ఈ రకంగా అనేక కార్యక్రమాలు చేసా. ఎన్ని చెప్పాలంటే చాలా ఉంటాయి. అనేక సంస్థలు ఉండేది. దాంట్లో గ్రామీణ యువజన వికాస సమితికి, దివ్యసీమ బాలాంశ సంఘాన్ని అధ్యక్షుడిగా ఉండేవాడిని. ఆ రెండింటి ద్వారా ఇక్కడ పిల్లల్లో ఒక ఉన్న ప్రతిభను బయటికి తేవటానికి, ఆ యువజనుల్ని సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు చేశాం. ఇవన్నీ చాలా చేసాం. ఎన్ని గత చరిత్ర అనుకోండి. అయితే ఇవాళ పరిస్థితులు మారిపోయాయి. ఇవాళ వాతావరణం వేరు, ఆనాటి వాతావరణం వేరు. ఇవాళ దాదాపు విలువలన్నీ కూడా మృగ్యమైన పరిస్థితి వచ్చింది. అంటే ప్రత్యేకించి అంటే ఆ రోజుల్లో ఎవరికి కూడా స్వార్థ చింతన ఉండేది కాదు. మన సమాజానికి మనం ఏం చేయాలని చెప్పి ఆలోచనతో ఉండేవాళ్ళం తప్ప ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అదే రైతులు ఉన్నారు. అందుకనే ఆ దివసం ఉప్పుల్లో అంత పని జరిగింది. కానీ ఇవాళ మనం ఏ పని చేస్తే మనకేంటి లాభం అన్నదే వాళ్ళందరూ ఆలోచిస్తున్న పరిస్థితి వచ్చింది.
ఆ ఆలోచన రావటం వాళ్ళ దేశానికి కొంచెం ప్రమాదకరమైన అంశంగా మారిపోయింది. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా నేను చూస్తున్నాను, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేకపోతే సమాజ సేవా కార్యకర్తలు కానివ్వండి, నిర్మాణ కార్యకర్తలు కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి, మనకేంటి లాభం అని ఆలోచన చేసుకొచ్చింది. దేశానికి మనం ఏమి ఇచ్చామో కాకుండా దేశం మనకేమి ఇచ్చిందని ప్రశ్నించే పరిస్థితికి వాళ్ళ వచ్చిన పరిస్థితులు వచ్చినాయి. ఈ మార్పులన్నీ కూడా చూసే అవకాశం కలిగింది. సరే, ఏ మార్పులు వచ్చినా మళ్ళీ మన ఆలోచన రీతిలోనే ప్రజల్ని ప్రభావితం చేయాలని చెప్పన్న పరిస్థితి వేరే కాదు. ఇప్పుడు ఇందాక నేను ఇంత చెప్పాను, ఎవరో రకరకాల అక్రమాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళందరిని అరికట్టాలని చెప్పా. అది చిన్న విషయం కాదు అది. అంటే వాళ్ళందరితో శత్రుత్వం తెచ్చుకోవటం నేను. రాజకీయాలు ఎక్కడంటే ప్రజలందరూ చూస్తూ ఉంటారు అంతే తప్ప ప్రజలు మనకు మత్తగా నిలబడరు. వీళ్ళందరూ కూడా రేపొద్దున మన మీద రకరకాలుగా దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు. అదే స్పష్టంగా చెప్పి ఈ రకంగా వ్యవహరిస్తే రేపొద్దున మరి రేపు వచ్చే ఎన్నికలకి మీరు ఏదో నాకు వ్యతిరేకులు అవుతారు నాకు తెలుసు. కానీ ఇక్కడ చట్టబద్ధమైన పరిపాలన జరగాలి. ప్రజలు ఏమన్నారు, ఆ దోపిడీని కాదనుకున్నారు, మనకి అధికారం ఇచ్చారు. మళ్ళీ అలాంటి దోపిడీలు, అలాంటి అక్రమాలు, అలాంటి అరాచకాలు మనం కూడా చేస్తే దానివల్ల ప్రయోజనం లేదని చెప్పడం జరిగింది. నాకు తెలుసు దానివల్ల నాకు నష్టం జరిగితే లాభం ఏం జరగదు. వాళ్ళందరూ మళ్ళీ ఎప్పటికప్పుడు నా మీద కత్తి కట్టి కక్ష తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఆ విషయం నాకు తెలిసి నేను వ్యవహారం చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రాంతం, కక్షలకి కార్పణ్యాలకు నిలయం. ఇక్కడ ఏదైనా ఒక దాన్ని మనం ప్రేరేపించామనుకోండి, లేకపోతే ఒక దుష్ట చింతనం వెనకాల మనం ఉన్నామని చెప్పి అనిపించామనుకోండి, హత్యలు జరుగుతాయి, ఇంకే రకరకాలు జరుగుతాయి, అత్యాచారాలు జరుగుతాయి, రకరకాలు జరుగుతాయి. అంచేత ఆ భావన ఎప్పుడు నేను రానివ్వను. అంచేత నేను పోలీస్ స్టేషన్లో ఫోన్ చేయని చెప్పిన పెద్ద నా మీద ఆరోపణ ఉంటుంది. కానీ అలా చేయకపోవటం వల్ల ఏమవుతుందంటే శాంతి నిలబడుతుంది. అలా చేసి మనం ఏదైనా తప్పు చేసిన ప్రోత్సహించి వాడు వెనకాల నిలబడ్డామంటే వాడు ఇంకా 10 తప్పులు చేస్తాడు, వాడిని చూసి ఇంకోటి మొదలవుతాడు. అంచేత మొత్తానికి మనం అంటే రాజకీయాలు అన్నది ఒక ప్రశాంతతని ప్రేరేపించడానికి ఉండాలి తప్ప సమాజంలో అశాంతిని రేకెత్తించడానికి రాజకీయాలు ఉండకూడదు. తర్వాత నేను ఒకటి చెప్పుకుంటే రాజకీయాల్లో మనం ఎంతవరకు అంతవరకే తప్ప రాజకీయాల గురించి మన ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయాలంటే శాంతియుతంగా మనం జరుపుకోవాలి. రాజకీయాలు అనేవి ఎన్నికల వరకు రాజకీయాలు. అంచేత ఎప్పుడు కూడా కార్యకర్తలు మీరు మంచి పని చేసి ప్రజల యొక్క గుర్తింపు పొందండి తప్ప ఇలాంటి ఆలోచనలు చేసి అనవసరమైన తగాదాలు వద్దు, అనవసరమైన కొట్లాట్లు వద్దు అని చెప్పి తరచు చెబుతూ ఉంటా. కొంతవరకు వింటూ ఉంటారు, కొంతవరకు మార్పు ఉంటుంది. కానీ మళ్ళీ ఈ గత 5 సంవత్సరాలు జరిగిన వ్యవహారాలతో మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ మళ్ళీ దీనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళా ఒక శాంతియుతమైన వాతావరణం, మళ్ళీ తప్పు చేయని విధంగా ప్రజల్ని నడిపించే పరిస్థితి ఇవాళ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతోపాటు యువకులకి అందులో ప్రత్యేకించి జనసేన నుంచి ఉన్నంత యువతే. వాళ్ళకి ఏదో చేయాలని చెప్పని తాపత్రయం ఉంటుంది, ఏం చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి యువతనందరిని కూడా వాళ్ళందరికీ కూడా ఒక శిక్షణా శిబిరాలు పెట్టి అసలు మాట్లాడతాం, సంభాషణ కళ అలా, లేకపోతే ఉపన్యాస కళ లాగా, లేకపోతే వ్యక్తిత్వం ఏ విధంగా మనం నిలుపుకోవాలి, వ్యక్తిత్వం వికాసం ఏ విధంగా చెందాలి, ఇలాంటి అంశాలు పెద్ద పెద్దలతో చెప్పించి వాళ్ళని ఒక మంచి శిక్షితులుగా చేయాలని చెప్పిన ఆలోచన ఉంది. ఆ కార్యక్రమం కూడా త్వరలోనే మొదలు పెడతారు. ఎందుకంటే భవిష్యత్తుకి వాళ్ళ అవసరం ఉంది. భవిష్యత్ తరాన్ని మనం నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు నాయకులను రూపొందించాల్సిన అవసరం ఉంది. ఆ రీతిలో ఈ దేశం యువతని తప్పనిసరిగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్ష ఉంది. దాని తగిన ప్రణాళికలు చేసి తప్పనిసరిగా రాబోయే తరానికి తగిన విధంగా రాబోయే నాయకులను రూపొందించే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేస్తాను.